ఎవరా నీ నోట్లో ఇలా గుడ్డలు కుక్కారు? నేనేడుస్తున్న చప్పుడు నేనే వినకూడదని నేనే కుక్కున్నాను రా. జరిగిన విషయం ఏమిటో చెప్పరా. చంపక కోటకు వెళ్ళావా? మట్టి తీసుకున్నావా? ఏంట్రా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా. అంత డీటెయిల్ గా చెప్పడానికి ఏం లేదురా, అంత అవుట్ ఆఫ్ ఫోకస్ మావా. కానీ ఆడు మామూలుడు కాదురా. ఎవరు? అదే ఆ స్వామీజీ. ఆయన భూతం ఏం చేయలేదు, దెయ్యం ఏం చేయలేదు. ఆయన గొప్పోడురా, గొప్పోడు. అక్కడ పిశాచం ఉందని చెప్పినప్పుడు నేను ఎగతాళి చేశాను. పోయి చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా కళ్ళు తెరిచి చూస్తే తెల్ల శారీ కట్టుకుని నా ముందే అది ఉంది. అది నా మీద పడే లోపల నేనే దాని మీద పడ్డాను. దాని గొంతు దగ్గర గట్టిగా కొరికేశాను. తర్వాత ఏం జరిగింది? అది ఇక్కడున్న నర్సు 7 కుట్లు. సారీ సిస్టర్, ఆరోగ్యం జాగ్రత్త. రేయ్, నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? ఆ మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సచ్చా, అక్కడున్న పిశాచాల్ని సేఫ్ గా ఉండని. నువ్వు మట్టుకు చంప కొట్టకు వెళ్ళకు. వెళ్తే తిరిగి రాలేవు, చంపేస్తాయి. అవునరా? నా అమలని అమ్మని నేను కాపాడుకోవాలి. నేను పోయినా పర్వాలేదు. దీన్ని కాకినాడలో ఉన్న ఫాదర్ అరుణ్ కుమార్ చేతికి అప్పగించాలి. దీన్ని కడపలో ఉన్న ఉస్తాద్ ఆలం అలీకి చేర్చాలి. ఎవరితోనూ ఇచ్చి పంపకు, నువ్వే తీసుకెళ్ళు. ప్రభు రమ్మన్నవాడు వచ్చింది. ఫాదర్ మీకోసమే వెయిట్ చేస్తున్నా. దారిలో ఆపదను ఎదుర్కొన్నా కదా? నిజమే ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను, కానీ రక్షించగల శక్తి అపాయం వస్తోంది.
చంపక కోటకెళ్ళి 12 రోజులు ఉండాలంటే ఇంకా కూర్చుంటావేంట్రా? ఎందుకు చావడానిక? నేను రాను. రే భయపడకరా, మనందరం కలిసే అది ముందు నన్నే కదా టేస్ట్ చూసింది. అమ్మలకి ఈ విషయం తెలిసిందో నేను చంపేస్తాను. చంపు, ఆల్రెడీ సగం చంపారు కదా. త్వరగా రెడీ అయ్యారా? నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా బయటికి రాను. ఎన్ని రోజులు మీ ప్రోగ్రామ్? తెలీదు, వెళ్ళిన పని కాస్త పూర్తవ్వాలి కదా. సన్నీ అప్పు మీతో వస్తున్నారుగా? ఆ? మీరు బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ భార్యలిద్దరూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరందరూ చిన్ననాటి స్నేహితులు, అందుకని తరచుగా కలుస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పే ఉంది? ఈసారి వాళ్ళిద్దరూ వచ్చినా కూడా ఎలా చూసినా మీరు ఊరికి వెళ్ళడమే మంచిది. కొద్ది రోజులుగా మీ మనసేం బాలేదు. ఇక్కడే ఉంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది. నాకెంత టెన్షన్ వచ్చినా తట్టుకుంటాను, నీ కోసం, అమ్ముల కోసం. హలో, ఈ చిన్న పిల్ల అక్కడికి రావచ్చా? ఆహా, ఏయ్, ఇదిగో వస్తున్నా. అమ్ములు. నన్ను పట్టుకొచ్చేదా? నన్ను పట్టుకోలేరు. వద్దమ్మా, నేను రాను. మామూలుగా ముందు మీరేగా రెడీ అవుతారు. ఈ రోజు ఏమైంది? ఏం యాక్సిడెంట్ లేదు. అయ్యింది కదా, భయపడిపోయారు మమ్మీ. భలే కనిపెట్టావు, మాట్లాడకు. మాట్లాడితే అక్కడికి వెళ్ళోడికే కదా తెలుస్తుంది. రసపిట్ట. సత్య, బండిలో ఎక్కించమంటావా? నీ లగేజ్ కూడా నేనే బండిలో పెట్టాను రా. నా లగేజ్ కాదురా, నా బాడీని ఎక్కించమంటావా అంటున్నాను. సరే సరే, డ్యామేజ్ కాకుండా చూసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ? మంచి క్వశ్చన్. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇవ్వు ఇవ్వు, ఎందుకంటే ఇదే లాస్ట్ కిస్. మరి వెళ్ళరా నాకు. వెళ్ళొస్తాను. వెళ్ళడం ఈజీ, వచ్చేదే కష్టం. వెళదామా? వెళదాం. ఆన్ ది వేలో సరిని పికప్ చేసుకో. కానీ కానీ అమ్మా తల్లి, కాపాడు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, ఏ సమస్య రాకుండా చూసుకో తల్లి. అమ్మా తల్లి, మహామాత కాపాడు తల్లి. స్వామి వేణుగోపాల స్వామి, కాపాడు స్వామి, కాపాడు స్వామి. ఈ తప్పును కూడా క్షమించేశాను స్వామి. సచ్చినోడా. కాలం మరీ చెడిపోయింది. ఇక్కడ ఆడపిల్లలు వచ్చి గుద్దేసి కళ్ళు కనపట్లేదా అంటున్నారు. అవునండి, ఆ. ఈ కాలం ఆడపిల్లలకి సిగ్గు అనేదే లేదు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళి ఎప్పుడొస్తారు? కరెక్ట్ గా చెప్పాలి. నా సంగతి మీకు తెలుసు కదా. చూడు జ్యోతి, ఎప్పుడు వస్తావని మాత్రం అడగొద్దు. సత్యజిత్ ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడో నాకు సన్నికి చెరొక ఏరియా రాసి చేశాడు. వాడిది మంచి మనసు. వాడితో వెళ్తూ ఎప్పుడు తిరిగి వస్తామని అడగలమా? మీ అమ్మకి ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు వస్తారుగా. నిజమేనండి, ఉదయాన్నే కిచెన్ లోకి ముందుగా మీ అమ్మగారే కదా వెళ్తారు. నేను రాత్రే గ్యాస్ ఆన్ చేసి ఉంచుతాను. గ్యాస్ ఆన్ చేస్తావా? వద్దు తల్లి, నేను త్వరగా వచ్చేస్తాను. ఆ మర్చిపోలేదుగా ఏంట్రా మీ అమ్మని చంపే విషయం. ఈ దెయ్యాలున్నాయే, వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ మోహిని పిశాచుందే, అటువైపు ఇటువైపు మార్చి మార్చి కొడుతుంది. కానీ ఆ పిశాచాలు ఏ రూట్ లో నా దగ్గరికి వచ్చినా వాటిని పట్టుకుని పిసికి నలిపి నాశనం చేసేస్తాను. దట్ ఈస్ అంటే నీకు వెయ్యాలంటే భయం లేదు. లేదు. అయితే రా, వచ్చి అనుభవించు. పర్వాలా, వెళ్ళాని ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాడు. అయ్యో, చావడానికి ఇంత సంతోషం. రే మావా, ఏంట్రా మొహం అలా ఉంది? ఏమైంది? ఏంట్రా అప్పుడే మందు కొట్టేసావా? ఏంట్రా వీడి దయ్యం బట్టంలో ఉన్నాడు? నవ్వండి రా, నవ్వండి. ఇవాళ దెయ్యాలకు అందరం ఫుల్ మీల్స్ అయిపోతాం. వద్దురా. దెయ్యాన్ని చూసి భయపడుతున్నావా? రేయ్, 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 వద్దురా, నేను రాను. ఎక్కడికి వెళ్తున్నావు? పదరా. అయ్యో, వదిలేయండిరా. కాసేపట్లో మీరు కూడా పారిపోతారా? రేయ్, ఇక్కడేగా చికెన్ ఉందని చెప్పా. చికెన్ మాత్రమే కదరా, ఫిష్ కూడా ఉంది. ఎక్కడ చూపించరా? కిందగా లెఫ్ట్ లో వెళ్తే డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటాయి. చావండి, అది తినండి.
రేయ్ వీడు చెప్పింది నిజమేరా? ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? చికెన్ 65, ఫిష్ ఫ్రై, మటన్ చుక్క. ఏరా, మమ్మల్ని ఎదురు చేద్దామంటే అయ్యో వచ్చేసింది. ఇలాంటి దెయ్యాలకు మనం ఎందుకురా? ఆ ముగ్గురు ఒకటిగా ఐసీయూలో ఉండే సీన్ తలుచుకుంటే నవ్వు వచ్చేస్తుందిరా బాబు. కాపాడు దేవుడా. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా? అమ్ములు, అమ్ములు, కార్లో మంచినీళ్ళు ఉన్నాయి, త్వరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అమ్ములు, అమ్ములు ఎక్కడా? అది ఇక్కడే ఉంది. ఏ అది ముందు అమ్ములు ఎక్కడుందో చూసి చెప్పు.